ధనుస్సు రాశి. ఈ భాద్రపద మాసంలో ధనుసు రాశి వారికి అనేక రకాలుగా కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎక్కువగా కొత్త పనుల మీద, కొత్త కొత్త వెంచర్ల మీద, కొత్త వ్యాపారాలు చేయాలని చాలా ఉత్సాహంగా ఉంటారనమాట. కాకపోతే దానికి తగ్గినట్టు కూడా శ్రమ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఎంతవరకు పని చేయగలరో ఆలోచించుకొని అంత ఎస్టిమేషన్ వేసుకుంటే బాగుంటుంది. ఉద్యోగులకు ఉన్నతాధికారుల చల్లని చూపు వల్ల పదోన్నతి, కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపార విస్తరణకు అనుకూల సమయం అయినప్పటికీ కొత్త పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. లేకపోతే నష్ట భయం కనిపిస్తోంది. ఈ నెలలో ఆర్థిక పరిస్థితి బాగుంది. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంది. అదుపు అవసరం. పెద్దల ఆరోగ్యం కొంత ఇబ్బందులు కలిగించినప్పటికీ విద్యార్థులు ఈ నెలలో పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. మంచి అవకాశాలు అందిపుచ్చుకుంటారు. ఉద్యోగం లేని వారికి కూడా ఉద్యోగం వస్తుంది. గ్రహ బలం. గురువు అనుకూల స్థితిలో ఉండటం వల్ల మీకు శుభాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. మాస ప్రారంభంలోనే శని ప్రభావం వలన పనులు కొద్దిగా మందకోడిగా సాగినా కూడా కుజుని అనుకూల దృష్టి వల్ల ధైర్యంగా కొత్త పనులు పూర్తి చేస్తారు. అయితే బుధుడి నీచ ప్రభావం వలన కొంచెం ఇబ్బందులు తలెత్తే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి ఆచితూచి మాట్లాడడం, లేకపోతే మనుషుల మధ్య చిన్న చిన్న విభేదాలు వచ్చి గొడవలు జరిగే అవకాశం కనిపిస్తుంది. దీనికి తగిన పరిహారాలు ఏంటంటే, ఈ మాసంలో గురువారాలు ఉపవాసం ఉండడం ఎంతైనా అవసరం. గురు పూజ చేసుకోవడం అవసరం. వెంకటేశ్వర స్వామికి నిత్య పూజ చేయడం శ్రేయస్కరం. శనివారం రోజున శనికి తైలాభిషేకం చేయడం, ప్రార్థించడం, పిప్పలాద శని స్తోత్రం కానీ, దశరథ కృత శని స్తోత్రం కానీ జపించడం ఎంతైనా అవసరం. ధన్యవాదములు.